Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన 4th సెమిస్టర్ బీకామ్ గ్రూప్ వాళ్ళకు సిలబస్ ఏముంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఏంటి 4th సెమిస్టర్ బీకామ్ గ్రూప్ వాళ్ళకు సిలబస్ ఏంటి అండ్ కామన్ పేపర్ ఏముంటుంది అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి ఫస్ట్, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ సిలబస్ ఏంటో తెలుస్తుంది. ఓకే, ఏంటి ఇప్పుడు 4th సెమిస్టర్కి సంబంధించిన బీకామ్ సిలబస్ ఏంటి అంటే ఇక్కడ మీకు తెలుసు ఫస్ట్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయండి మీకు. ఓకేనా? తెలుగు, ఇంగ్లీష్, సాంస్క్రిట్, హిందీ, ఈ లాంగ్వేజ్ తెలుసు కదా. ఫస్ట్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి అండ్ ఇక్కడ సెకండ్ ఏంటంటే లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఏంటి? లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఇది కామన్ పేపర్ అండి బీకామ్ గ్రూప్ వాళ్ళకు. ఒక్కొక్కసారి బీకామ్ గ్రూప్ వాళ్ళకు ఇది కూడా ఉంటుంది, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్. ఈ రెండిట్లో ఏదో ఒకటే మీకు పేపర్ ఉంటుందండి. అంటే కొన్ని కాలేజ్ వాళ్ళు ఈ రెండిట్లో ఏదో ఒకటే చూజ్ చేసుకుంటారు, ఈ లీడర్షిప్, మేనేజ్మెంట్ అండ్ స్కిల్స్ కూడా, లేదంటే యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్. ఈ రెండిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకొని మీకు కామన్ పేపర్ అయితే ఉంటుంది బీకామ్ గ్రూప్ వాళ్ళకు. అయితే ఇక్కడ థర్డ్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్. ఏంటి? సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది బీకామ్ గ్రూప్ వాళ్ళకు, ఇది కూడా ఒక కామన్ పేపరే అండి. ఓకేనా? బీకామ్ గ్రూప్ వాళ్ళకు ఈసారి 2 కామన్ పేపర్లు ఉన్నాయి, లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఒకటి, అండ్ ఇది థర్డ్ సోషల్ మీడియా మార్కెటింగ్. అయితే ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ యొక్క సిలబస్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సిలబస్ ఏంటంటే యూనిట్ 1 వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి ఉంటుంది. ఇక్కడ సబ్ టాపిక్స్ ఏంటంటే ఇక్కడ బిల్డింగ్ అండ్ ఆన్లైన్ కమ్యూనిటీ, అండర్స్టాండింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్, మార్కెటింగ్ అండ్ బిల్డింగ్ presence on Facebook, marketing and building presence on Twitter, ఎంప్లాయర్ బ్రాండింగ్ ఆన్ లింక్డ్ఇన్. ఓకేనా? ఇది సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే బిజినెస్ మార్కెటింగ్ చేయడం అన్నట్టు. ఇప్పుడు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఏంటంటే మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. ఈజీగానే ఉంటుంది. అండ్ యూనిట్ 2 వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఆన్ సోషల్ మీడియా. ఏంటి ఆన్లైన్ అడ్వర్టైజింగ్ సోషల్ మీడియా అంటే వీడియోని పాస్ చేసి ఇక్కడ ఈ సబ్ టాపిక్స్ చూసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్. ఏంటి? ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ 1. ఇన్కమ్ ట్యాక్స్ సిలబస్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ సిలబస్ వచ్చేసి ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది యూనిట్ 1. దేని గురించి అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ఇక్కడ డిమాండ్ యాక్సెసెస్ ఎట్లా ఉంటాయి, ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ట్యాక్స్, మొత్తం ట్యాక్స్ గురించే ఉంటుందండి. అంతేనా? ఇప్పుడు ఇది ఇంట్రొడక్షన్. తర్వాత యూనిట్ 2 వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్. అండ్ నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇక్కడ వీడియోని పాస్ చేసి క్లియర్గా నోట్ చేసుకోండి, ఒక నోట్బుక్లో రాసుకోండి. ఎందుకంటే మీకు సిలబస్ తెలవాలి. ఫస్ట్ బీకామ్ గ్రూప్ వాళ్ళు మెయిన్గా సిలబస్ చూసుకుంటేనే మీకు ఏ టాపిక్స్ ఉన్నాయని అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ యూనిట్ 4 వచ్చేసి ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఏంటి? ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అండ్ యూనిట్ 5 టోటల్గా ఇన్కమ్ ట్యాక్స్లో 5 యూనిట్స్ ఉన్నాయండి. 5th యూనిట్ వచ్చేసి క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అర్థమైందా? క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఇన్కమ్ మనకు వేరే నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది కదా, దాని సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇందులో ఉంటుంది. ఒక సబ్ టాపిక్స్ ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ బిజినెస్ స్టాటిస్టిక్స్ 1. ఇక్కడ బిజినెస్ స్టాటిస్టిక్స్ యొక్క సిలబస్ చూద్దాం ఇప్పుడు మనం. ఇక్కడ అకార్డింగ్ టు శాతవాహన యూనివర్సిటీ బిజినెస్ స్టాటిస్టిక్స్ యొక్క సిలబస్ ఏంటంటే ఇక్కడ బిజినెస్ స్టాటిస్టిక్స్ 2 అండి. మీకు థర్డ్ సెమిస్టర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 అనేది ఉంది కదా, ఇక్కడ 2 అండి. ఇక్కడ మిస్టేక్ అయిందండి, ఒకసారి సెర్చ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు బిజినెస్ స్టాటిస్టిక్స్ 2 యొక్క సిలబస్ ఏంటంటే అకార్డింగ్ టు శాతవాహన యూనివర్సిటీ ఇక్కడ ఫస్ట్ రిగ్రెషన్స్ అనేవి ఉంటాయండి మీకు. రిగ్రెషన్ యూనిట్ 1 వచ్చేసి రిగ్రెషన్, లీనియర్ అండ్ నాన్ లీనియర్, కోరిలేషన్, రిగ్రెషన్. ఇవి లైన్స్ అనేవి XY మీద డిపెండ్ అయి ఉంటాయండి.
ఓకేనా. ఎక్స్వే రిగ్రెషన్ యూజింగ్ రిగ్రెషన్ లైన్స్ అనేవి చూసుకోండి. అండ్ యూనిట్ 2 వచ్చేసి ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయండి. ఏంటి ఇండెక్స్ నెంబర్స్. ఓకే. అండ్ ఇక్కడ యూనిట్ 3 వచ్చేసి టైం సిరీస్, టైం గురించి ఉంటుంది, మొత్తం టైం సిరీస్ గురించి ఉంటుంది. అండ్ యూనిట్ 4 వచ్చేసి ప్రొబాబిలిటీ అంటే మీకు తెలుసు కదా, 9th క్లాస్ 10th క్లాస్లో మనం నేర్చుకున్నాం. ప్రొబాబిలిటీ గురించి ఇక్కడ సబ్ టాపిక్స్ ఒకసారి వీడియోని పాజ్ చేసి నోట్బుక్లో నోట్ చేసుకోండి. అండ్ యూనిట్ 5 యూనిట్స్ ఉన్నాయి మనకు. 5th యూనిట్ వచ్చేసి ఏంటంటే థియరటికల్ డిస్ట్రిబ్యూషన్స్. ఇక్కడ బైనామియల్, పాయిజన్, నార్మల్, ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్స్ అన్నట్టు. ఓకేనా. ఈ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్, అన్నీ నేర్చుకోవాల్సిందే. ఏది క్వశ్చన్ పేపర్లో వస్తుందో మనం చెప్పలేం. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి వెబ్ టెక్నాలజీ. ఓకే. వెబ్ టెక్నాలజీ యొక్క సిలబస్ ఏంటి అకార్డింగ్ టు శాతవాహన యూనివర్సిటీ అంటే, ఇక్కడ చూసుకోండి యూనిట్ 1 వచ్చేసి ఇంట్రొడక్షన్ ఉంటుందండి. వెబ్ టెక్నాలజీ అంటే ఇక్కడ HTML. ఓకేనా. HTML గురించి మెయిన్గా ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, టెస్టింగ్, హైపర్ లింక్స్. ఓకే. ఒక వెబ్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ HTMLలో మనం నేర్చుకోవచ్చు అండి. ఓకే. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసి దేని మీద అంటే an overview of dynamic web pages and dynamic web page. ఓకేనా. వెబ్ పేజెస్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాన్ని ఎలా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, అదేంటి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది మనకు ఇందులో క్లియర్గా ఉంటుంది. అండ్ యూనిట్ 3 వచ్చేసి జావా స్క్రిప్ట్స్ అండి. యూనిట్ 3 ఏంటి జావా స్క్రిప్ట్స్ గురించి కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి, ఫంక్షన్స్, యారేస్, ఆబ్జెక్ట్స్. వీటిని యూజ్ చేసుకొని మనం ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుంది జావా స్క్రిప్ట్స్ని యూజ్ చేసుకొని. అండ్ యూనిట్ 4 వచ్చేసి ఈవెంట్స్ అండ్ ఈవెంట్ హ్యాండిలర్స్. ఓకేనా. ఈవెంట్స్ అండ్ ఈవెంట్ హ్యాండిలర్స్. అండ్ యూనిట్ 5 వచ్చేసి ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్, XML అనేది ఏంటంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఇదేంటి, ఒక డాక్యుమెంట్ క్రియేటింగ్ XML డాక్యుమెంట్, దా స్టైల్ షీట్ అంటే స్టైల్ని చేంజ్ చేయడం, అంటే XML క్వారీ లాంగ్వేజ్ గురించి నేర్చుకుంటారు. అండ్ XML డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఏంటి అనేది ఈ వీడియోలో మీరు ఇక్కడ తెలుసుకుంటారు. అండ్ ఇక్కడ ల్యాబ్ వర్క్ ఉంటుంది, క్రియేటింగ్ ఏ వెబ్సైట్ విత్ డైనమిక్ ఫంక్షనాలిటీ యూజింగ్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. ఓకే. ఒక వెబ్ని డిజైన్ చేస్తారు. ఏంటంటే ఇక్కడ క్లయింట్ సైడ్ వెబ్ ఎలా ఉంటుంది అండ్ సర్వర్ సైడ్ వెబ్ ఎలా ఉంటుందో మీకు ఇందులో నేర్చుకుంటారు ఈ టాపిక్లో. అండ్ 7th వచ్చేసి ఇక్కడ బీకామ్ జనరల్ అండ్ ఇన్సూరెన్స్ గ్రూప్ వాళ్ళకు ఏంటంటే కార్పొరేట్ అకౌంటింగ్. ఏంటి, బీకామ్ జనరల్ వాళ్ళకును ఇన్సూరెన్స్ గ్రూప్ వాళ్ళకు మాత్రమే ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ఉంటుంది, కార్పొరేట్ అకౌంటింగ్ అని అర్థం. ఓకేనా. ఇక్కడతోటి ఇవి పూర్తయిందండి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ కామెంట్ బాక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్.